కథ మాస్ వారియర్ వార్ ఆఫ్ ది మాన్స్టర్స్ 2150. ఈ కథ రాసినవారు బి. అనిల్ కుమార్. న్యూ నెట్వర్క్స్ FM ఛానల్. మార్స్లో 3వ రోజు రాత్రి. ఎర్ర సూర్యుడు అస్తమించి ఆకాశం పూర్తిగా నలుపుగా మారింది. బేస్ చుట్టూ వేసిన లైట్లు మట్టిమీద పొడవాటి నీడలు చూపిస్తున్నాయి. 6వ బృందం క్యాంపులో ఉన్నప్పటికీ అందరి మనసు చంచలంగా ఉంది. గుహలోని రక్తశిలలు తాకిన తర్వాత వాతావరణం మారిపోయింది. అనన్య తన సెన్సార్లో కొత్త రీడింగ్స్ చూసింది. గుహల వైపు పెద్ద కదలిక, దాదాపు 10 జీవుల సిగ్నల్, మనవైపు వస్తున్నారు అని అంది. సునీల్ తన గన్లో సెల్ మార్చుకుంటూ, మరి విందుకు మన దగ్గరకు వస్తున్నట్టున్నారు అని నవ్వాడు. కాని అతని కళ్లలో భయం ఉంది. ఆరవ్ బృందాన్ని సమీకరించాడు. అందరూ డిఫెన్స్ పొజిషన్, షీల్డ్స్ యాక్టివేట్ చెయ్యండి, బాటమ్ గన్ టెరెట్స్ రెడీగా ఉంచండి అని గట్టిగా అన్నాడు. క్యాంపు చుట్టూ ప్లాస్మా షీల్డ్ లైట్లు వెలిగాయి. కమాండోసు టెరెట్స్ దగ్గర స్థానం పట్టారు. అనన్య కంట్రోల్ ప్యానెల్ దగ్గర కూర్చుంది. మౌనం కొన్ని సెకన్లు మాత్రమే కొనసాగింది. తర్వాత ఒక్కసారిగా నేల కదిలింది. దూరంలో ఎర్ర కళ్ళు మెరుస్తున్నాయి. రక్తరాక్షసుల గర్జనలు గాలి చీల్చాయి. వాళ్ళు వచ్చారు అని ఆరవ్ చల్లగా అన్నాడు. 10-15 రాక్షసులు బేస్ వైపు దూసుకొచ్చారు. వారి చేతుల్లో రాతి కత్తులు, లైట్ స్పియర్సు మెరిశాయి. టర్రెట్సు బీములు విడిచాయి. నీలికాంతి రాత్రిని చీల్చింది. మొదటి రాక్షసులు పడిపోయారు. కాని మిగతావారు ఆగలేదు. సునీల్ తన పోర్టబుల్ లాంచర్తో ఫ్లాష్ గ్రెనేడ్ వేశాడు. ఇది కొంచెం సర్ప్రైజ్ అని అన్నాడు. గ్రెనేడ్ పేలగానే కాంతి విరజిమ్మింది. రాక్షసులు కాసేపు కళ్ళు మూశారు. ఆరవ్ ఈ అవకాశంలో ముందుకు దూకి ప్లాస్మా బీములు వదిలాడు. రక్తరాక్షసుల్లో 2 పడిపోయారు. కాని గుహల నుంచి మరిన్ని రాక్షసులు వచ్చారు. వారి మధ్యలో పెద్ద శరీరాకృతి. ఇది సాధారణ యోధుడు కాదు, రక్తరాక్షసుల కమాండర్. అతని చేతిలో రాతికత్తి కాకుండా ఒక ఎర్రకాంతి వెలిగే కఠోర దండ ఉంది. అతను దాన్ని నేలమీద కొట్టగానే బేస్ చుట్టూ ఉన్న షీల్డులో చిల్లు ఏర్పడింది. షీల్డ్ పవర్ పడిపోతోంది అని అనన్య గట్టిగా అంది. ఇది మ్యాజిక్ లాంటిది అని సునీల్ ఆశ్చర్యపోయాడు. ఆరవ్ ముందుకు అడుగువేసి గట్టిగా అరిచాడు. మేము యుద్ధం చెయ్యదాల్చుకోలేదు, మేము శాంతి కోసం వచ్చాం. కాని రక్తరాక్షసుల కమాండర్ కేవలం గర్జించి దండాన్ని మళ్లీ నేలమీద కొట్టాడు. షీల్డు పూర్తిగా చీలిపోయింది. రాక్షసులు క్యాంపులోకి దూసుకుపోయారు. కమాండోసు మరియు రాక్షసుల మధ్య ఘర్షణ మొదలయ్యింది. ప్లాస్మా బీములు, కత్తుల మెరుపులు, కేకలు. అనన్య కంట్రోల్ ప్యానెల్ నుంచి ఆటో డ్రోన్లు యాక్టివేట్ చేసింది. డ్రోన్లు గాల్లోకి ఎగిరి సౌండ్ పల్సులు వదిలాయి. కాసేపు రాక్షసులు ఆగిపోయారు. సునీల్ ఈ సమయాన్ని ఉపయోగించి ఎమర్జెన్సీ సిగ్నల్ భూమికి పంపాడు. మనం దాడి ఎదుర్కొంటున్నాం, హెల్ప్ రిక్వైర్డ్. కాని క్యాంప్లో లైట్లు మిరిమిట్లాడుతున్నాయి. షీల్డ్ సిస్టమ్స్ పాడవుతున్నాయి. రక్తరాక్షసుల కమాండర్ ఆరవ్ వైపు నేరుగా దూకాడు. ఆరవ్ గన్ ఎత్తి ఫైర్ చేశాడు. కాని దండం ఎర్రకాంతిని వెలిగిస్తూ బీమ్ని తిప్పేసింది. ఆరవ్ వెనక్కి జారిపోయాడు. కమాండర్ గర్జిస్తూ అతని మీదకి దూకబోతున్న క్షణంలో అనన్య ఒక స్మోక్ ఫ్లేర్ యాక్టివేట్ చేసింది. గాలి పొగతో నిండింది. రిట్రీట్ అని ఆరవ్ గట్టిగా అన్నాడు. బృందం వెనక్కి కదిలింది. కమాండర్ గర్జిస్తూ దండాన్ని గాల్లో ఊపాడు. కాని పొగలో వాళ్లు కనిపించలేదు. వారు క్యాంపు వెనుక దాచిన రాళ్ల మధ్య దాగి ఊపిరి పీల్చుకున్నారు. బేస్ సగం ధ్వంసమైపోయింది. రక్తరాక్షసులు గర్జిస్తూ గుహవైపు వెనక్కి వెళ్ళిపోయారు. ఇది కేవలం హెచ్చరిక. వాళ్లు తమ శక్తిని చూపించారు అని అనన్య శబ్దం తగ్గించి అంది. ఆరవ కళ్ళు కఠినంగా మారాయి. ఇప్పుడు మేము యుద్ధం చేస్తున్నామన్నమాట వాళ్లకు తెలిసింది. కాని ఇది ముగింపు కాదు, ఇది ప్రారంభం అని అన్నాడు. దూరంగా రక్తేశ్వర్ తన అనుచరులతో కలిసి నిలబడి అన్నాడు. ఇవాళ వారు బ్రతికారు, కాని ఇకపై మార్స్ నేల వారిని ఒప్పుకోదు అని గర్జించాడు. ఎర్ర ఆకాశంలో మెరుపులు కాంతులు విరజిమ్మాయి. మార్స్ యుద్ధం నిజంగా మొదలైంది.